జనతా గ్యారేజ్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కథానాయకులు సందడి చేశారు. సమంత, నిత్యమీనన్, కాజల్ కలిసి ఈ సినిమాకి బోల్డంత గ్లామర్ యాడ్ చేస్తున్నారనుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. సమంత, నిత్యమీనన్ల పాత్రలు గెస్ట్ రోల్స్ కంటే దారుణంగా ఉన్నాయి. ఎన్టీఆర్, సమంతల మధ్య ఒకటంటే ఒకటే డ్యూయట్. సెకండ్ హాఫ్లో ఒకటంటే ఒక్క సీన్లో కనిపించింది. నిత్యమీనన్కు అది లేదు. గ్రూప్ సాంగ్లో ఫాలో అంటూ పరుగులు పెట్టిందంతే. కాజల్ ఐటమ్ సాంగ్లో మెరిసింది. అయితే కాజల్ మాస్ స్టెప్పులు ఏమాత్రం ఆకట్టుకోలేదు. పైగా ముదురు టెంకలా కనిపించింది. సమంత గ్లామర్ అంతా ఎక్కడికి పోయిందో అర్థం కాలేదు. నిత్యమీనన్ ఇలా ప్రాధాన్యం లేని పాత్రలు ఎందుకు ఎంచుకుంటుందో ముగ్గురు కథానాయకులున్నా లేనట్లే అనిపించింది ఈ సినిమాలో. మొత్తానికి ఈ ముగ్గురు పాపలు ఈ సినిమాకి మైనసే. తమ గ్లామర్ పరంగా ఈ హీరోయిన్లు నిరుత్సాహపరిస్తే వాళ్ళ పాత్రల్ని సరిగ్గా తీర్చిదిద్దలేక దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.